ఫ్రెండ్స్ మన కొడైకెనాల్ వ్లాగ్ ప్రోమో ఇది ప్రోమో కట్ చేశాను అందుకని చూడండి ఇన్ని షార్ట్స్ వేసాము ఇన్ని రకాలు మొత్తం ఏవేవో చూసాం అన్ని ఎట్లాగే చిన్న చిన్న షార్ట్స్ మీకు ప్రోమోలో చూపిస్తున్నాను. ఈ ప్రోమో చూస్తే మీకు క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది కదా చూడాలి వ్లాగ్ చూడాలని. వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది కొడైకెనాల్ వ్లాగ్. కొడైకెనాల్ మొత్తం ఎన్ని రోజులు చూడొచ్చు అన్ని రోజులు ఒక్క వ్లాగ్లో వేసేసాను నేను. పిచ్చెక్కిపోతుంది వ్లాగ్ చూస్తే చాలా అందమైన వ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మన ఎంట్రన్స్ లో కొడైకెనాల్ దగ్గర దిగాము. కొడైకెనాల్ ఎంట్రన్స్ ఇలాగే ఉంటుంది. తర్వాత బాగుంటుంది. హిల్ స్టేషన్స్ వెళ్ళలేదు మనం, ఇంకా కింద ఉన్నాం, కొండ కింద ఉన్నాం. సో చూడండి ఇక్కడ ఏదో ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే దాబాకం రెస్టారెంట్ ఫ్యామిలీ విత్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నా రోల్స్ రాయ్స్ వచ్చే లోపు ఇక్కడ ఓతప్ప ఏదో ఆర్డర్ చేశాను. ఓతప్ప కొబ్బరి చట్నీ వాటితో తెచ్చాడు, సాంబార్ వాటితో. బిల్లు టేస్ట్ కూడా అలాగే ఎదిరిపోయింది, బిల్లు కూడా అలాగే ఎదిరిపోయింది. కళ్ళు తులిపోయి నాకు. ఇక్కడ కొడైకెనాల్కి ఇంకా 48 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చాము. అలాగే ఒకసారి గ్రీనరీ ఎంజాయ్ చేద్దామని దిగాను నేను. ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను. చూడండి ఇక్కడ గుహల్లాగా బొర్ర గుహలు, ఆ గుహలు ఈ గుహలు ఎలా ఉన్నాయో. మన కిందనే ఎదిరిపోతే ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో చెప్తున్నాను కదా. మీరు కొడైకెనాల్లో మొత్తం లైఫ్ లాంగ్ ఉంటే ఎలాగ ఎక్స్ప్లోర్ చేస్తారో నేను ఒక్క వ్లాగ్లో అంత ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. ఎవ్వరు మిస్ అవ్వద్దు, దయచేసి మిస్ అవ్వద్దు. కొడైకెనాల్ అందాలు అందరూ చూడండి, చాలా బాగుంటుంది. కొడైకెనాల్ ఉంటేనే అందం. సో ఇప్పుడు నేను మన రోల్స్ రాయ్స్ వచ్చి పికప్ చేసుకుంటూ మన కాటేజ్కి వచ్చాను. యాక్చువల్లీ ఈ కాటేజ్ ఏంటంటే 3 బెడ్రూమ్ విల్లా, మొత్తం నాదే, నేనే తీసేసుకున్నా. ఇక్కడ నా కార్లు, నా టెంపో మొత్తం ఇవన్నీ. నేను టూర్లోకి వెళ్ళాలంటే టెంపోస్, నేను స్పెషల్గా ఎవరికి అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది పైన, అక్కడికి వెళ్ళాలంటే నా రోల్స్ రాయ్స్, రేంజ్ రోవర్ ఇవన్నీ తీస్తుంటాం. నా డ్రైవర్స్ వాళ్ళని చూపిస్తాను. ఇప్పుడు నా డ్రైవర్స్ పని వాళ్ళు అందరు కింద ఉంటారు. ఇదంతా మన కాటేజ్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది వ్యూస్ అయితే. ఇవ్వండి మన డ్రైవరు, మన పని వాళ్ళందరూ. ఆ పైన ఏంటంటే నా స్పెషల్ గెస్ట్ హౌస్ అది. నేను స్పెషల్గా ఓన్లీ అక్కడికి వెళ్ళాలి, ఎప్పుడైనా ఏదైనా వెళ్ళాలంటే వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేస్తాను. అది సారీ సెన్సార్ యాక్చువల్లీ. అక్కడికి వెళ్ళినప్పుడు నేను రోల్స్ రాయ్స్ తీస్తుంటాను. ఇప్పుడైతే చూసి మన రూమ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది నైజాం నవాబులకి, బ్రిటిష్ యువరాజులకి, బ్రిటిష్ రాజులకి, బెంగళూరు మైసూరు మహారాజులకి ఇస్తారు. ఎవరు కొడైకెనాల్లో. ఆ తర్వాత నాకు ఇచ్చారు. ఇది మొత్తం ఫ్లోర్ వుడ్, కిందన వుడ్, మొత్తం టాప్ వుడ్, గోడల వుడ్, అన్ని వుడ్. బెడ్ అయితే పడుకుంటే లేకపోతే లేస్తే పడుకోపోదు కదా, అందుకే పడుకోను నేను. అసలు ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉండదు. ఫస్ట్ हेलो दोस्तों, मैं हूं आपके अहमद. आज मैं हूं कोडाईकनाल में. कोडाईकनाल में एक्सलेंट जगह है, एक ऐसी जगह है, वंडरफुल प्लेस, సూపర్గా ఉంటుంది, బ్యూటిఫుల్ ప్లేస్. అసలు కొడైకెనాల్లోనే చూసారా మనం ఈరోజు ఫ్రెష్ అయ్యాం, ఇప్పుడే హోటల్కి వచ్చి స్టార్ట్ అవుతున్నాం బయటికి. మన హిందీ సోదరుల గురించి కూడా హిందీలో వేసాము. కొడైకెనాల్ నా హోటల్ చుట్టూ అంటే నేను ఎలాంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నా చూపించాలి కదా మీకు. అందుకనే మన హోటల్లో మన కాటేజ్ బయట అంతా చూపిస్తున్నాను. కాటేజ్ అంతా నాకే అది మొత్తం, ఇంకెవరో రారు. ముందు ఇక్కడ బ్యారిగేడ్స్ లాగా చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ చెక్ పోస్ట్ వేసామంటే అక్కడ నుంచి మన కార్లు తప్ప లోపలికి ఏవి ఎంటరవు. ఇక్కడ చూడండి మొత్తం అది ఉంది కదా ప్లేస్, బయట ఎలాగుందో అంత యాజ్ అలా చూపిస్తున్నాను. ఇది డే 2లోనే మొత్తం ఈ కిందకి వెళ్లే లోపు మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాన్ని ఇక్కడ ఆగాను నేను. యాక్చువల్లీ అక్కడ బయట రోడ్ల మీద అక్కడెక్కడ ఆగాను, కార్లో తప్ప. సో చూడండి మొత్తం ఇవన్నీ మన కాటేజ్ బయట అంతా మొత్తం ఈ ప్లేస్ అంతా మందే. యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళినా కుమ్మేస్తూ ఉంటాం, మామూలుగా ఉండదు. ఆ ట్రీస్ అవి నేనే వేయించాను యాక్చువల్లీ. చూడండి చాలా బాగుంటుంది ప్లేస్. అసలు ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. నేను అందుకని ఎస్పెషల్లీ కొడైకెనాల్ ఈ ప్లేస్లోనే కొనుక్కున్నాను. చూడండి అసలు పిచ్చెక్కిపోద్ది. మనకి ఇప్పుడు మన రోల్స్ రాయ్స్ వచ్చే లోపు అలాగే మీకు ఇదంతా చూపిస్తాను. రోల్స్ రాయ్స్ ఏమో కిరసనాలు కొట్టించడానికి వెళ్ళాడు మా డ్రైవర్, కిరసనాలు కొట్టించుకు వచ్చేస్తాడు గోవాలా. చూడండి ఇక్కడ ఇదంతా మనకి ఓయో సెటప్. అదంతా ఓయో అంటే ఇక్కడ ఏంటంటే మామూలు మన రూమ్లో ఇలా ఉండవు. ఓయో అంటే పెద్ద బంగ్లా అలా ఉంటుంది, లోపల రూమ్స్ అవి ఎక్సలెంట్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ ఉండేవారంట అప్పుడు, అందుకని నేను ఈ ఏరియాలో తీసుకున్నాను. నా ఫ్రెండ్స్ అనుకుంటాను, నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదు తెలియదు, ఫారెన్లో ఉండి ఉంటారు, ఎక్కడ ఎందుకుంటారు. నైస్ జోక్. యా ఇక్కడ చూడండి, ఇక్కడ మన కింద దిగుతుంటే ఇలాగే కనిపిస్తాయి. అప్స్లోని హౌసెస్, డౌన్స్లో హౌసెస్ ఉంటాయి, మళ్ళీ అక్కడ యూటర్న్ లాగా ఇలా ఉంటుంది. ఈ కేవ్స్, లేక్స్ మొత్తం అన్నీ. ఇక్కడ రోడ్లు కూడా అలాగే బ్రిటిషర్స్ వేయించినట్టే అలాగే ఉంటాయి కొడైకెనాల్. ఇక్కడ సిటీ కిందకు వచ్చాం, మనం ఊర్లోకి వచ్చాం, సిటీలో షాపింగ్ అవన్నీ. మా డ్రైవర్ ఇంకా రాలే, కిరసనాలు కొట్టించి టైం అయిపోతుంది, అందుకని నేను నడుచుకొని రోడ్డు మీద నిల్చున్నాను. మీ గురించి చూడండి మొత్తం ఇక్కడ టూరిజం ప్లేసెస్ కదా, మొత్తం అయ్యే వస్తాయి. అరే ఏట్రా నువ్వు ఎంత లేట్గా వచ్చావు కిరసనాలు కొట్టించుకొని, సరే పద. చూడండి మన డ్రైవర్ వచ్చి స్టార్ట్ అయిపోయాం నేను నా రోల్స్ రాయ్స్లోనే. మొత్తం ఇప్పుడు మీకు ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ, ఆ ప్లేస్కి తీసుకెళ్ళి చూపిస్తాను. ఆ ప్లేస్ ఏదంటే సస్పెన్స్, నేను చూపించను. ఇక్కడ ఏదో రైల్వే స్టేషన్ ఉంది చూడండి తావలోనే, ముంజిక్కాల్ అంట. బాగుంది స్టేషన్, చిన్న స్టేషన్ కానీ క్యూట్గా ఉంది. మరి ట్రైన్లో వస్తే బస్సులో వస్తే తెలియదు నాకు, ట్రైన్లో వస్తాయి రైల్వే స్టేషన్ కాబట్టి జోక్. ఇక్కడ చూడండి ఊర్లోకి వచ్చాం ఇప్పుడు మనం. ప్లెజెంట్గా ఉంది అంతా, అన్నీ ఇవే ఉంటాయి మనకి. టెంపో ట్రావెలర్స్, ట్రక్కర్స్, జీప్స్, బస్సులు, చిన్న మినీ బస్సులు ఇవన్నీ. ఇదే ఫేమస్ టెంపుల్ అంట, మీకు చూపిద్దాని టెంపుల్ కోసం ఒకసారి కెమెరా తిప్పాను.
చూడండి ఇవన్నీ మొత్తం సిటీ మనం అక్కడికి వెళ్ళే లోపు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మొత్తం బస్సెస్ చూసారా, కలర్స్ ఉంటాయి. తమిళనాడు ఇవన్నీ కొడైకెనాల్, కోయంబత్తూర్ ఇవన్నీ ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం, ఎందుకంటే టూరిజం ప్లేసెస్ కాబట్టి మ్యాక్సిమం ఇవే ఉంటాయి. సో అది మ్యాటర్. మనం ఇక్కడ చూడండి ముందుకు వెళ్తుండే కొద్దీ అలాగా అన్ని ఇలాగంటే గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు అవి ఉంటాయి. మొత్తం చూడండి ఎంత బాగున్నాయి హైట్ చెట్స్. అంటే షూటింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ యాక్చువల్లీ. ఇక్కడ ఇప్పుడు ఈ ప్లేస్ చూపిస్తున్నాను కదా నేను, ఈ ప్లేస్ ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 10:30, 11 o'clock అయింది, కానీ స్నో ఫాగ్ అలా పడిపోతూనే ఉంటుంది. ఫాగ్ అంటే బీభత్సమైన ఫాగ్. అసలు మనం ఈవినింగ్ 6 తర్వాత ఉన్నామా లేకపోతే మార్నింగ్ 6 తర్వాత ఉన్నామా అర్థం కాదు, పిచ్చెక్కిపోద్ది, అంత ఫాగ్ పడిపోతుంది. అంటే కోల్డ్ ప్లేస్ అనమాట. ఫ్రూట్స్ కూడా చాలా పండుతున్నాయి, ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎన్ని పండినా ఏదైనా కాస్ట్లీగానే ఉంటాయి మొత్తం. ఇదిగోండి దూద్సాగర్ మొత్తం వెళ్ళిపోతుంది, కారిపోతుంది. సిల్వర్ క్యాస్కేడ్ అనేసి ఇక్కడ దగ్గరలోకి వచ్చాం. మీకు అదే సస్పెన్స్ ఇందాక చెప్పాను కదా, దూద్సాగర్కి వచ్చాం మనం. ఈ దూద్సాగర్కి వచ్చి సిల్వర్ క్యాస్కేడ్ ఎంట్రన్స్ ఇదంతా. ఇక్కడ డేంజర్ బోర్డు అనమాట, లోపలికి వెళ్ళకూడదు, మీరు కూడా వెళ్ళకండి, చిన్నపిల్లలు పంపించకండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు దూద్సాగర్ కనిపిస్తుంది క్లియర్గా. మీకు ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాను మొత్తం. ఈ సిల్వర్ క్యాస్కేడ్ నుంచి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అదంతా టూరిజం ప్లేస్. చాలా మంది ఫొటోస్ దిగుతారు, సెల్ఫీస్ దిగుతారు. ఇవన్నీ ఇక్కడ చాలా ఉంటుంది. కిందన పడితే మట్టుకు మరి ఏం కనబడదు అడ్రస్ కూడా. చూసారా ఇక్కడ దూద్సాగర్ దగ్గరికి వచ్చి మనం ఇప్పుడు ఇవన్నీ కిందన మనకి చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్స్ అవి ఇవి దొరుకుతాయి, ఏమైనా కావాల్సిన ఆడుకునే పిల్లలకి ఎక్స్ప్లోర్ చేయడానికి. అదినా ఎందుకంటే పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళకి, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. వాళ్ళు పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడే ఎంజాయ్ చేయాలి, ఏది చేసినా సరే పక్కకి వెళ్ళకూడదు, అది క్షమించాలి. ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ వచ్చిందో. ఈ ప్లేస్ అంత ఫేమస్ కాకపోతే ఇంత క్రౌడ్ రాదు కదా. సో అలాంటి ప్లేస్ ఇది. అందుకనే నేను ఎలాంటి ప్లేస్లు ఎక్కువ చూపిస్తాను నా వ్యూయర్స్కి, మంచి మంచి ప్లేసెస్. ఇక్కడ ఎంత చాలా ఉంటుంది, మనకు దూరం నుంచి ఇంక కనబడలేదు కదా. ఇదిగోండి ఇదంతా ఈ బ్రిడ్జ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్. ఆ ప్లేస్ అలాగే 3 kilometers ఉంటుంది అక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సింది. సో అది మ్యాటర్. చూడండి మనకి ఫైనల్ ఏంటంటే ట్రిప్ అక్కడ దూద్సాగర్ చూపించాను కదా, ఎంజాయ్ చేసాం. మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు తోలో ఇవన్నీ చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ తినేవి కానీ ఏమైనా దొరుకుతాయన్నాను కదా, ఇదిగోండి అన్నీ ఏది కావాలంటే అది అన్ని చాలా వరకు దొరుకుతాయి, మంచి ఫుడ్డే దొరుకుతుంది. అలాగా అక్కడ తింటూ అలాగా దూద్సాగర్ ఆ వాటర్ ఫాల్స్ అవి ఎంజాయ్ చేస్తూ అలాగా అలా హాట్ ఏమైనా స్నాక్స్, డిజర్ట్స్, స్టార్టర్స్ తింటూ ఆ ఫీలింగే వేరు, అసలు చాలా బాగుంటుంది అక్కడ. సో అది మళ్ళీ నేను రిటర్న్ అవుతున్నాను, ఎందుకంటే నా రోల్స్ రాయ్స్ అక్కడ పార్క్ చేసుకోమన్నాను ముందు. మా డ్రైవర్ వచ్చేసాడు ఆల్రెడీ. నేను కార్లోంచి మీకు చూపిస్తున్నాను. మరి రోల్స్ రాయ్స్ ఎక్కువ అక్కడ పార్క్ చేయకూడదంట. సో అందుకని అప్పటికే నాకు 70,000 అంత ఛార్జ్ చేశారు 1 hourకి. రోల్స్ రాయ్స్ కాస్ట్లీ కాబట్టి అంత ఛార్జ్ చేశారు. చూడండి నెక్స్ట్ ఇప్పుడు మన పైకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం చూడండి, మనకి సబ్స్క్రైబ్ కొట్టండి ఛానల్ ఫస్ట్ అయితే సరే, సబ్స్క్రైబ్ చేసుకొని, ఎందుకంటే మనకి సపోర్ట్ అనమాట. మన వీడియోలు చేస్తున్నాం కాబట్టి మనం ఉన్నాం అని తెలియడానికి జనాలకి. ఈ లైక్స్ వల్ల మనకి అందరికీ కూడా వెళ్తుంది అనమాట వీడియో. సో అందరికీ ఎక్స్ప్లోర్ చేసి చూపించవచ్చు మ్యాక్సిమం. ఇప్పుడు మనం సెకండ్ డే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాం ఇప్పుడే. చూడండి ఈ ప్లేస్. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకో హోటల్ ఉంది కొడైకెనాల్లో, ఇక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాను ఫస్ట్. ఇక్కడ మనకి అందరూ ఎలాగ మన స్టాఫ్ వాళ్ళు గేట్ దగ్గర నుంచి ఏదో మొత్తం అసలు మామూలుగా ఉండదు, హడావిడి అలా ఉంటుంది. హిల్ స్టేషన్ పైన ఉంటుంది ఇది హోటల్. చూపిస్తా ఇక్కడ తీసుకెళ్ళి. చూడండి ఎంట్రన్స్లోనే ఎదిరిపోయింది అదంతా. మనం అలా డిజైన్ చేయిస్తాం ఎక్కడైనా సరే. సో చూడండి ఇక్కడ దిగుతున్నాం ఇలాగా మనం కార్లోంచి. మా డ్రైవర్ బాయ్ అయితే డీల్ చేస్తున్నాడు అక్కడ. ఓకే డీల్ చేసాడు, సెట్ చేసాడు. ఓకే డీల్ సెట్ అయిపోయింది. ఇప్పుడు గేర్ వేసాడు, స్టార్ట్ అయ్యాం, లోపలికి వెళ్తున్నాం. చూడండి అసలు మామూలుగా ఉండదు. ఇదంతా సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్లోనే కట్టిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ కుదరక నేను కొడైకెనాల్ కట్టించుకున్నాను. వీళ్ళందరూ మన పని వాళ్ళు, సెక్యూరిటీ, వీళ్ళు స్టాఫ్ అనమాట. నా కింద పని చేస్తుంటారు 150 మంది. సో హోటల్లోకి వచ్చినా నాకు బయట ఫుడ్ ఇష్టం. సో కొడైకెనాల్ ఏంటంటే ఇక్కడ మనకి కవర్స్, పాలిథిన్ కవర్స్ ఏమి ఉండవు. ఇలా పేపర్ కవర్స్లో పొట్టాలు కట్టిస్తారు కదా పాత షాపుల్లోని, కిరాణా షాపులు అలాగనమాట. సో చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఎంత టెంపరేచర్స్ ఉంటాయంటే బాత్రూమ్ ట్యాప్స్ మీద కూడా చల్లగా మంచు కారిపోతుంది. అసలు బీభత్సంగా ఉంటుంది. మీకు వాల్స్ కూడా చూపిస్తా. చూసారా మన ఫ్రిడ్జ్లో బాటిల్ తీసి బయట పెడితే ఎలా కారుతుంటుంది అలా కారిపోతుంటుంది సైడ్ నుంచి. ఇదంతా అలాగే మంచు కారిపోతూనే ఉంటుంది, అంత కారుతూ ఉంటుంది అనమాట. మిర్రర్ మీద కూడా చూడండి అలాగా హార్ట్ సింబల్ వేసాను. ఇక్కడ నైట్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. షాపింగ్కి వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ స్వెటర్లు అవి కొనుక్కో, జాకెట్స్, హుడీస్ గట్రన్నా. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏ షాప్కి వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అదే ఇస్తారు కవరు. పాలిథిన్ కవర్స్ అవి ఉండవు, ముచ్చి కవర్లు అంటాం కదా అవి ఉండవు. ఇదిగోండి ఇలా పొట్లల్లో కట్టేసి ఇస్తారు, అందులో నైస్ ఇస్తారు, పేపర్స్ ఇస్తారు, ఇందులో వేసేసి టిఫిన్ వేసి ఇచ్చేస్తారు ఇక్కడ. సో మనకి ఏది కావాలన్నా అలాగే తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇక్కడ బాగా మొత్తం ఇక్కడ షాపింగ్ బయట చూపించాను కదా, ఇవన్నీ పెద్ద షాపులు అయితే 3 ఉంటాయి, మిగతాన్ని చిన్న చిన్న ఉంటాయి.
ఇక్కడ ఏంటంటే చలికి తట్టుకోలేక చాలా మంది నైట్ మందు తాగుతుంటారు. నేను కూడా ఒకసారి రమ్ బాటిల్ తెచ్చుకున్నాను. అది అలా ఆ రోజు ఎంజాయ్ చేసాం. డే 2 అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్. అసలు ఫస్ట్ డే నైట్ వరకు బాగా ఎంజాయ్ చేశాను. డే వెళ్ళారు, ఆ ఫుడ్ తెచ్చుకున్న, నైట్ కూడా మంచి ఫుడ్ తెచ్చుకున్న అయిపోయింది. ఇప్పుడు డే 2లో మీకు చాలా అదిరిపోయే ప్లేస్కి తీసుకెళ్తాను. ఇది కూడా మీకు సస్పెన్స్, మీకు ఇప్పుడే చూపించేస్తే తర్వాతకి మీకు ఆ పెప్ప ఉండదు. పెప్ప ఉండాలనేసి నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. చూడండి, మన రోల్స్ రాయ్స్ వచ్చేసింది కాబట్టి ఇంక స్టార్ట్ వెళ్ళిపోతున్నాం. ఆ బిల్డింగ్ ఏదో మన కొన్నట్టే ఉంది అనిపిస్తుంది, అందుకే అది చూశాను. మనది కాదు, వేరే వాళ్ళు కొనుక్కున్నట్టున్నారు. ఏదైనా క్లాసీగా ఉన్నాయి, నా టేస్ట్ తగ్గట్టే ఉన్నాయి. నేనైనా ఎన్ని కొంటాను చెప్పండి, అందుకనే కొనలేదు. ఇంకా అది ఎవరో కొనుక్కుంటారు. ఓకే, వదిలేద్దాం, మాకెందుకు. చూడండి, రోడ్స్ గట్టన్నా స్మూత్గా డస్ట్ ఏం లేకుండా ఎంత బాగున్నాయో. కొడైకెనాల్ ఏంటంటే క్లీన్ సిటీ ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం కొడైకెనాల్ ఏంటంటే అసలు ఎక్కడా సరే మనకి వాటర్ బాటిల్స్ కానీ ఏ ఉండవు, ప్లాస్టిక్ ఏ ఉండవు. కోక్స్ కూడా టిన్సే ఉంటాయి, నచ్చితే కొనుక్కోవాలి. 45 రూపీస్ ఉంటాయి కోక్ టిన్స్ అవి. వాటర్ బాటిల్స్ కూడా 20 రూపీస్కి హాఫ్ లీటర్ 1 లీటర్ అలాంటివి ఏం ఉండవు. డైరెక్ట్ 5 లీటర్స్ టిన్ క్యాన్స్ ఉంటాయి, అవి పట్టుకెళ్ళి కొనుక్కొని తాగాలి అంతే, రూమ్స్లో పెట్టుకొని. సో అలా ఉంటాయి. నాకంటే కాటేజ్లో ఎనీ టైమ్ ఒక 100 లీటర్స్ 200 లీటర్స్ వాటర్ బబుల్స్ ఎప్పుడు స్టాక్ ఉంటాయా. సో అందుకని నాకు హాట్ వాటర్, చల్లటి వాటర్, కూలింగ్ వాటర్ అంటే ఏది కావాలంటే స్టాక్. ఈరోజు మీకు ఒక ప్లేస్లో తీసుకెళ్తున్నాను కదా. సో అక్కడికి తీసుకెళ్లే ముందు మనకి ఈ కేవ్స్ అని చూపిస్తాను చూడండి. ఇది అయితే ఎక్సలెంట్ ఉంటుంది, ఎంత వెళ్ళినా వస్తూనే ఉంటుంది. ఇంకా చాలా మలుపులు, చాలా వంకలు, అడ్డంగా రోడ్లు అవన్నీ చాలా డేంజర్. ఇక్కడ చాలా స్మూత్ డ్రైవింగ్ చేయాలి. నా రోల్స్ రాయ్స్కి మా డ్రైవర్కి నేను నెలకు ₹1,00,000 శాలరీ ఇస్తున్నాను. అది కాకుండా బోనస్లు, టిప్పులు అవి ఇచ్చేస్తుంటాను. సో రోల్స్ రాయ్స్ కూడా అలానే చాలా జాగ్రత్త చూసుకుంటారు మా డ్రైవర్. ఫాస్ట్గా స్లోగా, ఈ డ్రైవర్ బాగా మంచి ఫాస్ట్ తీసుకెళ్ళిపోతున్నాడు. ముత్తు మా డ్రైవర్ పేరు. సో అలాగే ఉంటుంది మనోడు, తగ్గడు అసలు. చూడండి, ఇటు సైడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఫొటోస్ వ్యూస్, వీడియోస్ వ్యూస్ ఎన్ని ఉంటాయి అటు సైడ్, రైట్ సైడ్. ఇటు చూస్తే ఇంకా అదిరిపోతుంది. ఈ కూడా ప్లేస్ చాలా బాగుంటుంది, క్లాసీగా ఉంటుంది. ఇది చూసారా, ఇక్కడ నుంచి వెళ్తున్న కొద్దీ అదంతా చాలా గ్రీనరీ ప్లేస్ అనమాట. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఈ కొడైకెనాల్ అంటేనే అసలు గ్రీనరీ, వితౌట్ పొల్యూషన్, వితౌట్ ఎనీ డస్ట్, వితౌట్ ఎనీ డస్ట్బిన్స్ అలా ఉంటుంది. నాకు ఎందుకు కొడైకెనాల్, స్విట్జర్లాండ్, ఊటీ, కొడైకెనాల్స్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. గోవా ఒకటి బాగుంటుంది, కానీ పొల్యూషన్ ఉంటుంది, బాగా హీట్ గోవా. సో గోవా అంటే అది ఒక రకం, ఇంకా నాకు మధురమైన జ్ఞాపకాలు అది. నేను ఇక్కడ మట్టుకు చూసుకుంటే మన కొడైకెనాల్ మట్టుకన్నా చాలా ఆసమ్ ఫీల్. అసలు కొడైకెనాల్ అయితే అసలు ఎంత అందంగా ఉంటుందంటే నాకు అసలు మర్చిపోలేను. ఇప్పుడు లైట్గా ఎండ వచ్చింది కానీ కంటిన్యూస్లీ మబ్బుగానే ఉంటుంది. అసలు ఎంత మబ్బు అంటే అంత మబ్బుగానే ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ కూడా అవాకాడో కానీ చాలా పెద్ద పెద్ద డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ పండిపోయి రాలిపోతుంటాయి. అలా ఎవరు తీసుకోరు, ఎవరు తెంపరు, ఎందుకంటే బేపచ్చంగా పండేస్తుంటాయి అక్కడ. ఇప్పుడు నేను వెళ్తుంది కూడా చాలా హిల్స్, చాలా పైకి. ఇప్పుడు ఆ కొండ కనిపిస్తుంది ఆ పైన, అక్కడికి వెళ్ళాలి. ఆ ఇల్లే తోవంతా ఎలానే ఉంటుంది. చాలా చూసారా ఎంత పైకి వచ్చాం మనం. సో అది ఇక్కడ పైన అయితే మంచు అలా పడిపోతూనే ఉంటుంది. అప్పటికప్పుడే క్లైమేట్ చేంజ్ అయిపోద్ది. వెదర్ ఎప్పుడు మన మీద ఏం పడిపోద్ది అన్నట్టు ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది వెదరు. ఇక్కడ షూట్ కానీ పెట్టుకుంటే కొన్ని షార్ట్స్ అవి తిరిగిపోతాయి, అసలు మామూలుగా ఉండదు. చూడండి, అసలు బాయిల్ అవుతుండే అయితే మొత్తం లావాలా మరిగిపోతుంది వాటర్ అయితే అందులో నుంచి, అలా ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు అసలు, ఎందుకంటే అదంతా మబ్బు క్లౌడ్. ఇప్పుడు చూసారు కదా, అలా మరిగిపోతుంటుంది ఒక ప్లేస్, వాటర్ లావా అనమాట అది, అలాంటి ప్లేస్ అది. సో చూడండి, ఈ పైన కూడా ఎంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పైకి వచ్చాక. సో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను నేను హోటల్ కిందకి. చూడండి ఊర్లోనే మొత్తం సిటీ ఎలా ఉంటుందో. ఎందుకంటే డౌన్ ప్లేస్లో ఏ ఇల్లులు ఉంటాయి అవి అంతే బాగుంటాయి, హైట్స్లో కూడా ఎలా ఉంటాయి అవి కూడా అంతే బాగుంటాయి. దేనికి అదే టేస్ట్, డిఫరెంట్ టేస్ట్. అసలు ఆసమ్ ఫీల్. మీరు అక్కడ వచ్చారంటే ఆసమ్ ఫీల్ ఉంటుంది. అసలు ఎంజాయ్ చేయొచ్చు, అసలు మామూలు కాదు. చూడండి, మొత్తం రోడ్స్ కానీ మొత్తం అన్ని డిసిప్లైన్డ్గా ఉంటాయి, నీట్గా డీసెంట్ రోడ్స్ అయ్యిందన్న. మనం ఏంటంటే ఏ ప్లేస్లో ఉంటాం ఆ ప్లేస్లు మనకు నచ్చవు, వేరే ప్లేస్లు నచ్చితే. సో ఇలాగ కొడైకెనాల్లో ఉండే వాళ్ళకి ఎవరికి అడిగినా సరే మాకు ఐ లవ్ కొడైకెనాల్ మై ప్లేస్ అంటున్నారు. ఇప్పుడు మనం చాక్లెట్ చూపిస్తాం చూడండి, హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అంట. నేను ఒక 1/2 kg తీసుకున్నాను. కొడైకెనాల్లో ఇవి చాలా స్పెషల్, ఫేమస్ హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అని, చాలా బాగుంటాయి. సో ఇవేంటంటే హ్యాండ్మేడ్ చాక్లెట్స్ ఎవరు చేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఆలే చేయగలరు, మనం చేయలేం. ఈరోజు కూడా మనం ఏంటంటే స్పెషల్గా ఇది ఒక పార్సిల్ తెచ్చుకున్నాం చూడండి.
క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇస్తాడు, చాలా తక్కువ. రమ్ము, చలికి కోక్ టిన్ చెప్పాను కదా, బాటిల్స్ వాటర్ దొరకదు. ఆ ఫ్లాస్క్లో మనం హాట్ వాటర్ వేసుకొని ఎంజాయ్ చేయాలి. నా విల్లాలో నేను అలాగే ఎంజాయ్ చేస్తా. సో చూడండి, చాలా కాస్ట్ ఉంటే ఫుడ్ చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తాడు, టూ మచ్ క్వాంటిటీ. ఆ క్వాంటిటీ చూస్తేనే పిచ్చిలేస్తాం మనకి, అంత తక్కువ క్వాంటిటీ ఇస్తాడు, మనకు చాలదు అది ఫుడ్. సో నాకు విల్లాలో స్పెషల్ కుక్కులు ఉంటారు, వాళ్ళు వండేస్తారు, నాకు ఏది కావాలంటే అది వండేసి ఇచ్చేస్తారు. చూడండి, ఇక్కడ మనం పైనుంచి కిందకి దిగుతున్నాం. ఇక్కడ దిగుతున్న కొద్దీ మనం ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ దిగుతున్నప్పుడు భయం వేస్తుంది, అందుకనే భయపడకూడదు అంటే కళ్ళు మూసేసుకోవడమే. ఏం జరుగుతుందో తెలియదు కదా అప్పుడు. సో అది అనమాట టెక్నిక్. ఎప్పుడైనా అలాంటి టిప్స్ గట్టి ఫాలో అవుతుండండి. చూడండి, ఇక్కడ వెహికల్స్ కూడా చాలా టర్నింగ్స్ దగ్గర చాలా కేర్ఫుల్ ఉండాలి. ఏమైనా మొగ్గలేసి అంటే కిందకి వెళ్ళిపోతాయి లోయలోకి, ఇంకెక్కడ కనబడవు, చూస్తే ఆ చుక్కి కూడా తెలియదు, అలా ఉంటుంది. ఇక్కడ చూసారా మనకి సపోటా పళ్ళు అవి ఇవి అనాస్ పనస క్యారెట్ ఇవన్నీ ఇక్కడ పండే లోకల్ మేడ్స్ ఇవి అన్నమాట, హ్యాండ్ మేడ్, చాలా బాగుంటాయి. న్యాచురల్ ఫ్రూట్స్ అంతా అక్కడ అట్మాస్ఫియర్ తీసుకొని ప్రకృతిలో పెరుగుతాయి. వీటికి ఎరువులు వేయరు, డయర్ వేయరు, అమోనియా వేయరు, యాసిడ్ లేయరు, సిట్రస్లు ఏమి వేయరు, వాటితోనే పండుతుంటాయి. చాలా బాగుంటుంది, ప్లేస్కి తగ్గట్టు అవి కూడా హెల్తీగా ఉంటాయి. ఆ ప్లేస్ ఎంత హెల్తీగా ఉంటుంది కొడైకెనాల్, ఇవి కూడా అంతే హెల్తీగా ఉంటాయి. సో అది. సో చూడండి, ఇలాగ మనం దిగుతుండే కొలిది ఇంకా గ్రీనరీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మనది 2 days 3 days ట్రిప్ కాబట్టి మనం అక్కడ ఎక్కువ రోజులు ఉండబుద్ధి కాలేదు నాకు, అంటే ఈసారి ఎక్కువ ఉండలేదు. ఎప్పుడు మనం వెళ్ళాల్సి మనం ఎలా ఉంటాం. సో వెంటనే నాకు మూడ్ చేంజ్ అయ్యి నేను ఏంటంటే స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం అనుకొని మళ్ళీ నేను రోల్స్ రాయ్స్లో రెడీ చేసుకొని మా డ్రైవర్కి చెప్పాను, మొత్తం కిరసనాలు కొట్టించి ఫుల్ చేయించి ట్యాంకు అనేసి కిరసనాలు కొట్టించుకు వచ్చాడు. సో అందుకనే మళ్ళీ నేను స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు కోయంబత్తూర్ స్టేషన్లో నాకు ఇప్పుడు ఫ్లైట్ ఉంది, అర్జెంటుగా నేను కోయంబత్తూర్ స్టేషన్కి వెళ్ళాలి. ఆ ఫ్లైట్ పట్టుకొని నేను నా పర్సనల్ చాపర్ వస్తుంది, చార్టెడ్ ఫ్లైట్లో నేను స్విట్జర్లాండ్ వెళ్ళిపోతాను. సో స్విట్జర్లాండ్ వెళ్ళిపోయాక స్విట్జర్లాండ్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా కోయంబత్తూర్, ఇదంతా కోయంబత్తూర్ కింద ఊటీ నుంచి వచ్చాం, మరి కొడైకెనాల్ నుంచి వచ్చాం. ఇప్పుడు ఇదంతా కోయంబత్తూర్ అనమాట. కోయంబత్తూర్లో ఇలాగే ఉంటుంది, పెద్ద ఏదో చెరువు ఏదో సంథింగ్ ఉంటుంది నదిలాగా. ఇక్కడ నుంచి అలాగే వెళ్తుంటే టెంపుల్స్ అవి ఉంటాయి ముందున, అవి కూడా బాగుంటాయి ఆ టెంపుల్స్ అవి. కోయంబత్తూర్లో చాలా హీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి.